అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఈ పునరుద్ధాన దినాన నన్ను మీరు వాడుకుంటున్న విధానానికై వందనాలయ్యా ప్రభా. మీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి. వ్యర్థమైన ఏ మాట నా నోట్లో రాకుండా ప్రభా, ఇక్కడ చేరిన నాతోనైతేనేమి, చేరిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన ప్రభా. మీ ప్రేమను మేము మరి ఒకసారి తలంచుకుంటుండగా ప్రభా, నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి నాయన. ఈ మనవులన్నీ యేసయ్యా శక్తిగల నామంన బహు వినయంగా బ్రతిమాలుకొని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యానుసారంగా దేవుడు యేసుక్రీస్తు 3వ నాడు తిరిగి లేచినాడు. ఆ సూర్యోదయం అవుతున్నప్పుడు తెల్లవారుతుండగానే చాలా అద్భుతాలు జరిగినాయి. దాదాపుగా దేవుడు 10 ప్రత్యక్షతలు మన బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అందులో ప్రతి ఒక్క ప్రత్యక్షత చాలా నిగూఢమైనది. ప్రతి ప్రత్యక్షతకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ గొప్ప దేవుడు మనందరం చేసిన పాపాలు ఆయన మోసి మరణించి, శిలువపై మరణించి తిరిగి లేచినాడు. ఈరోజు ఆయన చేసిన తప్పేమీ లేదు, నిన్ను నన్ను ప్రేమించడం తప్ప, అంతే. ఆ ఒక్క ప్రేమకు ఆయన క్రయం చెల్లించినాడు. ఆయన శిలువలో మరణించి తిరిగి లేచినాడు. ఆయన బ్రతికున్న కాలంలో కేవలం 3.5 సంవత్సరాలే పరిచర్య చేశాడు. కానీ ఆ 3.5 సంవత్సరాలు అనేకులను తన దగ్గరకు తీసుకున్నాడు. అనేకులకు రక్షణ సువార్తను చెప్పాడు. ఆయన చేసిన మంచి పనులే ఆనాడు ప్రధాన యాజకులైతేనేమి, పరిసయ్యులు, శాస్త్రులు, అసలు పెద్ద పెద్ద లీడర్స్, రూలర్స్ అందరికీ ఆ జలస్తోనే ఆయనను అసలు చంపేయాలా అన్నంత కోపం వచ్చింది. ఆయన వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళతో డైరెక్ట్గా రియాక్ట్ అవ్వలేదు. అసలు శుభ శుక్రవార ధ్యానాలు చేసేటప్పుడు మనం ఆ ట్రయల్స్ చూసినట్లయితే పిలాతుకు చాలా క్లియర్గా చెప్తాడు, అసలు నా రాజ్యమే ఇది కాదు, నా రాజ్యం డిఫరెంట్ అని చెప్తున్నా కూడా అసలు ఎవ్వరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అక్కడ ఉన్న క్రౌడ్ని తీసుకొచ్చి ఆ క్రౌడ్తో చెప్తున్నారు, ఆదివారం నాడు, మటల ఆదివారం నాడు హోసన్నా హోసన్నా అని చెప్పిన ఆ క్రౌడ్నే సిలువేయండి సిలువేయండి అని చెప్పేటట్టు చేసినారు. అసలు వాళ్ళు ఎప్పుడు కూడా క్రౌడ్ ఆలోచన చెయ్యరేమో అక్కడ. అసలు చూస్తుంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవరు జనాలు ఆలోచన చేస్తారో లేదో, మనకు ఎవరు ఏం చెప్తే అదే లైన్లో వెళ్ళిపోతామేమో. అటువంటి ఘోరమైన శిక్ష అనుభవించిన దేవుడు తిరిగి చాలా మహిమకరంగా పునరుద్ధానం చెందినాడు. ఈరోజు చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. వాటిలో నేను కేవలం స్త్రీలతో ఉండే ప్రత్యక్షత మాత్రం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆల్ దీస్ 10 ఎపిఫనీస్ చాలా జీసస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు మేరీ మ్యాగ్దలిన్. ఆ తర్వాత ఇతర స్త్రీలకైతేనేమి పేతురుకు కనపడినాడు. అదేవిధంగా ఎమ్మాయి గ్రామంకు వెళ్తున్నటువంటి 2 డిసైపుల్స్కి కనపడినారు. తర్వాత అదర్ దాన్ థామస్ మిగతా అపోజల్స్కి కనపడ్డాడు. అదే రోజు థామస్కి కనపడినాడు. అంతేకాకుండా ఆయనకు ప్రియమైన గలిలయ కొండ, ఆ ఏర్పాటు చేయబడిన దగ్గరికి తన శిష్యులు వచ్చినప్పుడు ఆయన ఒక కమాండ్మెంట్ ఇచ్చినాడు. అండ్ హీ టాట్ దెమ్ టు టీచ్ టు ఆల్ నేషన్స్. ఒక మంచి కమాండ్మెంట్ ఇచ్చినాడు. అదేవిధంగా తర్వాత తిబిరయ సముద్ర తీరంలో కూడా యేసుప్రభు కనపడినాడు. అంతేకాకుండా 500 కంటే ఎక్కువ మందికి కనపడినాడు. అంతేకాకుండా ఆయన జేమ్స్ అండ్ ఆల్ అదర్ రిమైనింగ్ అపోజల్స్కి కనపడినాడు. ఆల్ దీస్ ఎపిఫనీస్ దే టీచ్ ది మ్యాచ్లెస్ గ్రేస్ అండ్ మర్సీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు రిజరక్షన్, పునరుత్థానం అంటే ఏమి? పునరుద్ధానం అంటే ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ వర్డ్. It has power to stir the mind and charm, to quicken imagination, every imagination, and attraction to draw the heart of every sinner. So రెవరెండ్ డేక్ అనేటువంటి థియలాజియన్ ఈ వర్స్ చెప్తున్నాడు. చాలా విశిష్టమైనది, అపూర్వమైనది, అత్యున్నతమైనది పునరుత్థానము. పునరుత్థానము ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పునర్జీవం. బైబిల్లో
మనం చూస్తాం లాజరు చనిపోయి బ్రతికి మళ్ళీ చనిపోయినాడు. అట్లనే యాయిరు కుమార్తె అయితేనేమి, వీళ్ళందరూ చనిపోయి బ్రతికినారు. కానీ మన దేవుడు మాత్రము చనిపోయి తిరిగి లేచి ఇంకెప్పుడు చనిపోడు. మనందరికీ నిత్య జీవం ఇవ్వడానికి, మనందరికీ ఒక హోప్ ఇవ్వడానికే హీ ఈజ్ అన్ ఆమ్నిప్రెజెంట్ ఆమ్నిపొటెంట్ గాడ్. ఆయన చాలా 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 మనందరినీ ప్రేమించినాడు. ఆయన ప్రేమ గురించి చెప్తే అసలు ఒక సిన్నర్ అయిన నిన్ను నన్ను ఇక్కడ నిలబెట్టినాడంటే ఆయన కృప ఎంత గొప్పది. అసలు అంటారు కదా భక్తులు, దేని గురించి అతిశయపడడమే అవసరం లేదు. మనం అతిశయపడాలంటే మన కొరకు తన ప్రాణాన్నిచ్చి సిలువ మ్రానుపై తిరిగి లేచిన దేవుని యందు తప్ప దేని గురించి అతిశయపడకూడదు. మన అందం కాదు, చదువు కాదు, ఉద్యోగం కాదు, డబ్బులు కాదు, ఏది కాదు. ఇక్కడ కూర్చున్న మనము, వాక్యం వింటున్న మనందరం అతిశయపడాలి అంటే నా కొరకు యేసయ్య మరణించి తిరిగి లేచినాడు, దాన్ని బట్టి తప్ప ఇంకా దేని గురించి అతిశయపడాల్సిన అవసరము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రిజరక్షన్ గురించి అసలు చాలా లేఖనాలలో కూడా ఇక్కడ రిజరక్షన్ గురించి చెప్పబడింది. లేఖనాల నెరవేర్పు కూడా రిజరక్షన్లో జరిగింది. ఇట్ ఈస్ ది డాక్ట్రిన్ ఆఫ్ ఎవ్రీ డిసైపుల్, శిష్యుని యొక్క సిద్ధాంతము. ఇట్ ఈస్ ది డాక్ట్రిన్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ ఎవ్రీ ట్రూ బిలీవర్, నిజమైన విశ్వాసుల యొక్క విశ్వాసము. అండ్ ఇట్ ఈస్ ది కరేజ్ ఆఫ్ ఎవ్రీ మార్టర్, హతసాక్షి యొక్క ధైర్యము. ఇట్ ఈస్ ది థీమ్ ఆఫ్ ఎవ్రీ గాస్పెల్, ప్రతి సందేశం యొక్క మూలాంశం ఈజ్ రిజరక్షన్. ఫైనల్గా ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎవ్రీ ఎవాంజలిస్ట్, ప్రతి సువార్తికుని యొక్క అధికారం. ఇంత గొప్ప పునరుద్ధానం నాడు మనందరినీ ఇక్కడ చేర్చిన దేవునికి మనందరం ఎంత వందనాలు చెల్లించాలి. ఈరోజు స్త్రీల సిద్ధపాటు గురించి మనం చదువుకోకముందు ఆ కాలంలో స్త్రీల పరిస్థితి ఎంత సాడ్గా ఉండేదంట అంటే, వాళ్ళు తోరాహు కానీ ధర్మశాస్త్రము అసలు చదవకూడదంట. స్త్రీలు, పిల్లలు, కొద్దిగా బానిసలు, వీళ్ళు ప్రాతకాల ప్రార్థనలు చేయకూడదు, మధ్యాహ్న ప్రార్థనలు చేయకూడదు. ఒకవేళ ఆడపిల్ల పుడితే అదొక శాపం అంట. వాళ్ళు బహిరంగ ప్రదేశాల్లో ఆరాధనలు అసలు చేయకూడదు, వాళ్ళతో ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. వాళ్ళకు యెరూషలేం మందిరంలో కానీ ఆ సినగోగ్స్లో కానీ చాలా దూరంగా సెపరేట్ ప్లేసెస్ ఉన్నాయి. వాళ్ళు అసలు సాక్ష్యమే చెప్పకూడదంట. వాళ్ళ పని ఏమి అంటే పిల్లల్ని కానీ పెంచటం. ఈ పిల్లల్ని కానీ పెంచటమే వాళ్ళ పని. అందుకని వాళ్ళని ఏమనుకునే వాళ్ళంట, వీళ్ళొక తిండిపోతులు, వీళ్ళు అస్సలు పని చెయ్యరు, వీళ్ళకి 24 గంటలు ముసలమ్మ ముచ్చట్లే ఎక్కువ, వీళ్ళు చాలా సోమరులు, వీళ్ళకు చాలా ఎక్కువ అసూయ అని ఆ కాలంలో స్త్రీల గురించి అనుకునే వాళ్ళంట. అది ఒక యూదుల నమ్మకం. అటువంటి టైంలో యేసుక్రీస్తు ప్రభువారు అసలు స్త్రీలంటేనే అట్లా పక్కన పెట్టేసేసినారు. అటువంటి టైంలో ఆయన వచ్చిందే పాపులను పిలుచుకోవడానికి, ఆయన వచ్చిందే దీనులను పిలుచుకోవడానికి, ఆయన వచ్చిందే దరిద్రత నుండి విడిపించడానికి, ఆయన వచ్చిందే రోగులను స్వస్థపరచడానికి, ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రం వచ్చున్నాడు. అటువంటి సమయంలో యేసయ్య ఏం చేసినాడంటే స్త్రీలను చాలా ప్రోత్సాహపరిచినాడంట. దయచేసి నాతో పాటు అందరూ లూకా సువార్త 8:2, లూకా సువార్త 8:2. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. ఆయన గ్రూప్లో స్త్రీలు ఉన్నారు. ఉట్టి మెన్నును మాత్రం తీసుకోలేదు, స్త్రీలను కూడా తీసుకున్నారు. వారికి ధర్మశాస్త్రాన్ని చక్కగా బోధించినాడు. అసలు నిజంగా చూసినట్లయితే సమరయ స్త్రీకి
ఆ మిట్ట మధ్యాహ్నము డాక్ట్రిన్ ఆఫ్ వర్షిప్ గురించి చెప్పున్నాడు. అదేవిధంగా మార్తాకు డాక్ట్రిన్ ఆఫ్ రిజరక్షన్ గురించి చెప్పినాడు. ఆయన ఎవరికి భయపడలేదు. మిట్ట మధ్యాహ్నం సమరయ స్త్రీతో మాట్లాడినాడు. అసలు మాట్లాడితేనే తప్పన్న కాలంలో మిట్ట మధ్యాహ్నము ఆమెతో మాట్లాడినాడు. అంతేకాకుండా చాలామంది మార్తాతో అయితేనేమి, మగ్దలేన్ మరియతో అయితేనేమి చక్కగా మాట్లాడినాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నదే ఎన్నిక లేని వారిని, ఆయన ఏర్పాటు చేసుకున్నదే అల్పులను. ఆయన అల్పులే ఆయనకి ఇష్టము. ఆయన బర్త్లో కూడా ఆయన ఎవరిని గొప్ప గొప్ప రాజులను ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆయన గొర్రెల కాపర్లను ఏర్పాటు చేసుకున్నాడు. అల్పులైన వారే ఆయనకి ఇష్టమైన ప్రజలు. ఈ స్త్రీలు వాళ్ళని ఎంత ప్రేమించినాడంటే యేసయ్య ఆయన పరిచర్యలో, వాళ్ళు గలిలయ నుండి యెరూషలేముకు 60 మైల్స్ నడుచుకుంటూ వచ్చినారంట. 60 మైల్స్ ప్రతి ఒక మగ వ్యక్తితో పాటు ఈక్వల్గా నడుచుకుంటూ వచ్చినాడు యెరూషలేముకు. వచ్చి ఆ మట్టలాదివారం నాడు చక్కగా వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేసినారు. అన్ని ట్రయల్స్లో యేసు ప్రభు అనుభవిస్తున్న ప్రతి దాంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి సిచ్యుయేషన్లో ఉన్నారంటే, సిలువేసేటప్పుడు వాళ్ళు తిరిగి వాళ్ళ బ్యాక్కి వెళ్ళిపోవాలన్నా వద్దా, అసలు యేసు ప్రభువుని చూసి వాళ్ళకి చాలా ధైర్యం వచ్చింది. అట్లాంటి యేసు ప్రభువును వాళ్ళు ట్రయల్స్లోకి తీసుకెళ్తున్నారు, సిలువేస్తున్నారు, అన్ని ప్లాన్స్ చేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది, మనం బ్యాక్ వెళ్ళిపోవాలన్నా, మనకు చెప్పిన సత్యం నిజమని నమ్ముకుంటూ ముందుకెళ్ళాలా? అసలు అందరు వెనక్కి వెళ్ళిపోతున్నారు, తప్పుకొని వెళ్ళిపోతున్నారు. కానీ స్త్రీలు మాత్రము ఆయన సిలువేస్తున్నప్పుడు దూరంగా నిలబడి చూస్తూ ఉన్నారు. ఆ స్త్రీలలో తన తల్లి అయిన మరియ ఉంది, యోహన్న మనం ఇప్పుడు చూస్తాము. అందరూ a group of women, band of women వీళ్ళున్నారు. వీళ్ళ మనసులు ఎంత వేదనగా ఉండుంటాయంటే, ఒకవైపు పరిచర్య చేసేటప్పుడు యేసు ప్రభు చెప్తూనే ఉన్నాడు, నేను తిరిగి లేస్తానని చెప్తానే ఉన్నాడు వాళ్ళకి. అది మనసులో ఉండుంటుంది. సిలువేసినారు కదా, చనిపోయినాడు కదా, సమాధి దగ్గర కూడా, సమాధి ముందర కూడా వీళ్ళు ఉన్నట్ల మనకు తెలుస్తుంది. అరిమతయి యోసేపు తన కొరకు తొలిచిన సమాధిలోనికి యేసయ్యను షిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా స్త్రీలు ఉన్నారు, మౌనంగా చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉన్నాము. స్త్రీలే కాదు, అందరం కూడా ఇక్కడ మనం ఉన్నాము. దేవుని యొక్క పునరుద్ధాన శక్తిలో కొన్ని ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకుందాము. మార్కు సువార్త 16:1-4 విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమి వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. ముందే సుగంధ ద్రవ్యాలు తీసుకొని పెట్టుకున్నారు. వారు సుగంధ ద్రవ్యాలు తీసి పెట్టుకున్నారు. ఈ కాంటెక్స్ట్లో నేను ఒకటి చెప్పాలనుకుంటాను. ఏమంటే, సమాధి అంటేనే ఇప్పుడు జరుగుతున్న సమాధి కాదు, మనము కోవిడ్ టైంలో జరుగుతున్న సమాధి ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే సమాధి అంటేమో అప్పుడు అర్థమవుతుంది. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు తమ ప్రియులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అసలు మనం సమాధి కూడా లైవ్లో చూస్తామా అని అనుకున్నాం. అసలు సమాధి లోపలికి పోతున్నారు. సొంత వాళ్ళని కూడా పట్టుకోవాలంటేనే భయము. మనం పూడ్చిపెట్టిన ఆ బాడీ ఉంటుందా, తీసి పడేస్తారా తెలీదు. అసలు సమాధి అంటే ఆ టైంలో నిజంగా తెలుస్తుంది. సమాధి అంటే ఇప్పుడు జరిగేదో బిఫోర్ కోవిడ్, లైఫ్ అంతా బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ అయిపోయింది. ఆ కోవిడ్ టైంలో జరిగిన సమాధి అసలు అనుకుంటుంటేనే ఒక్కొక్కళ్ళకి ఇట్లా నిక్కవొడ్చుకుంటాయి భయంతో. బాడీస్ తీసుకెళ్ళి పడేస్తున్నారు, ఎవరికి చెప్పడం లేదు, ఎవరు చనిపోతున్నారో తెలియట్లేదు. సో సమాధి అంటే అది కేవలం ఇహలోక సంబంధమైన ఒక వైరల్ డిసీజ్ వస్తేనే ఇంతగా మనం వెళ్ళిపోయినాము. ఆ పరమదేవుణ్ణి మనందరి పాపాల కొరకు అన్యాయంగా సిలువకేసి కొట్టేస్తే ఆయన సమాధి చేయబడినాడు. సో ఇక్కడ ఆ విశ్రాంతి దినాన ఈ స్త్రీలందరూ వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోయినారు, చనిపోయినారు కదా అని సుగంధ ద్రవ్యాలు తీసుకున్నారు. వారు ఆదివారంన పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొంచుండిరి. వాళ్ళు సూర్యోదయం అయినప్పుడు వస్తున్నారు మెల్లగా, చక్కగా గ్రూపు.
వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు? సుగంధ ద్రవ్యాలు తీసుకున్నారు అంటే యేసు ప్రభు చనిపోయినాడని ఇంకా వాళ్ళ థాట్ ప్రాసెస్లో ఉంది. వాళ్ళు ఇంకేం చేసినారు? చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఏవో యూదులు అనుకుంటున్నట్ల కబుర్లు చెప్పుకోవట్లేదు, వాళ్ళు యూదులు అనుకుంటున్నట్ల వ్యర్థమైన మాటలు చెప్పుకోలేదు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ వచ్చినారు అంటే, అక్కడ చాలా పెద్ద రాయి ఉంది. ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది, చాలా పెద్దదైన ఆ రాయి ఉంది. ఆ రాయి ఎవరు పొర్లిస్తారని వాళ్ళు అది ఆలోచన చేసుకుంటూ వచ్చినారు. మనం సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళిపోతున్నాం కదా, ఆ రాయి ఎవరు పొర్లిస్తారు అని ఆలోచన చేసుకుంటూ వస్తే వాళ్ళకు ఆన్సర్ దొరికింది. దయచేసి అందరూ కూడా మత్తయి సువార్త 28:2 చూడండి. మత్తయి సువార్త 28:2. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఇక్కడ క్వశ్చన్ ఉంది, మార్కు సువార్తలో క్వశ్చన్ ఉంది, ఎవరు పొర్లిస్తారు ఈ పెద్ద రాయి అంటే ఆన్సర్ మత్తయి సువార్తలో ఉంది. ఎవరు పొర్లించినారు? ప్రభువు దూత. ఇక్కడ చేరిన మనకు చాలా పెద్ద ప్రాబ్లం ఉండొచ్చు. మన జీవితాల్లో ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయి ఫైనాన్షియల్ క్రైసిసే కావచ్చు, ఆ రాయి హెల్తే కావచ్చు, ఆ రాయి మనలో ఉన్నటువంటి జలసే కావచ్చు, ఆ రాయి మనలో ఉన్న ప్రతి వీక్నెస్ కావచ్చు. ఆ వీక్నెస్ను తొలగించుకోవాలి అంటే మనం ప్రభు పాద సన్నిధికి వస్తే ఆ రాయిని తొలగించడానికి ఆయన ఆల్రెడీ ప్లాన్ ఉంది. ఆయన దగ్గరనే క్వశ్చన్ ఉంది, ఆయన దగ్గరనే ఆన్సర్ కూడా ఉంది. ఇక్కడ వీళ్ళు ఆలోచన చేసుకుంటూ పోతున్నప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది. ఏమొచ్చింది అంటే, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను. సరే, రాయి పొర్లింపబడింది. ఫస్ట్ క్వశ్చన్కు ఆన్సర్ వచ్చేసింది వాళ్ళకి. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకున్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుంట చూచి మిగుల కలవడపడిరి. వాళ్ళు సమాధిలోనికి పోయి చూడాలనుకునేది ఏంది? యేసుప్రభు యొక్క శరీరాన్ని, దేహాన్ని చూడాలనుకున్నారు. లోపలికి పోయినారు, కానీ లోపలికి పోతే వాళ్ళు కలవరపడినారు. ఎందుకంటే అక్కడ ఒక పడుచువాడు కుడివైపున కూర్చొని ఉంట చూచి మిగుల కలవరపడిరి. చాలా కలవరపడుతున్నారంట. వాళ్ళు చూడాలనుకునింది మృతుడైన యేసును, కానీ అసలు అక్కడ లేడు ఆయన లేడు. కానీ ఒక దూత ఉంది అక్కడ. ఆ రాయి చక్కగా పొర్లింపబడింది. కాబట్టి ఈరోజు మనము ఎందుకొరకు వచ్చినాము? ఒకవేళ మన జీవితాలలో ఏముంది, ఏం వేదన ఉంది, మనం ఏమైనా మృతుడైన యేసుప్రభుని వెతుకుతున్నామా? మనం వెతకాల్సింది సజీవుడైన యేసుప్రభు. నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచినటువంటి సజీవుడైన యేసుప్రభువును చూడాలి. ఆయన ఇక్కడ లేడు. ఆయన నెక్స్ట్ 6th verseలో చూస్తే, అందుకతడు కలవరపడకండమ్మా, మీకు ఆన్సర్ ఇక్కడే ఉంది. సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. మీరు చనిపోయిన యేసుప్రభుని చూడాలనుకుంటున్నారు, కానీ ఆయన తిరిగి లేచినాడు, తిరిగి పునరుత్థానం చెందినాడు. సో మీ క్వశ్చన్కు ఆన్సరు ఇక్కడే ఉంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనం ఏదో వెతకాలనుకుంటున్నాం, కానీ మనకి ఏదో జరుగుతుంది. దేవుడు ప్రతిదీ ఆయన చిత్త ప్రకారమే జరిగిస్తూ వస్తాడు. కానీ కొన్నిసార్లు మనం ప్రేయర్ చేసి అడిగితే ఇమ్మీడియట్గా ఆన్సర్ వస్తుంది. ఆమేన్. కొన్నిసార్లు మనం ప్రేయర్ చేస్తే కొంచెం స్లోగా వస్తుంది. వెంటనే అనుకుంటాం దేవుడు ఒక శ్రేష్టమైన ఏదో సంథింగ్ ఇంకా చాలా మంచిది మనకు ఏర్పాటు చేసినాడని. కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా ఆన్సర్ లేదు. అప్పుడేం భయపడక్కర్లే. మనం మరి శ్రేష్టమైన ఇవి ఇవ్వడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంలో చాలా అర్థాలు ఉన్నాయి. ఆయన మౌనంలో మనం మారాలి. ఆయన మౌనం మనకొక నిశ్చయము, ఆయన మౌనము ఒక ప్రసన్నత. ఆయన మౌనంలో చాలా 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 దీవెనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎఫ్ఎస్సి 3:20-21 చూసినట్లయితే మనకు తెలుస్తుంది. రోమా 8:28 మనకు తెలుస్తుంది. తర్వాత వీళ్ళకి వచ్చిన థర్డ్ క్వశ్చన్,
సరే, యేసు ప్రభు తిరిగి లేచినాడు. లేచిన తర్వాత మేమేం చేయాలి? వాళ్ళ క్వశ్చన్. మీరు వెళ్ళి 7వ వచనము 16:7 మార్క్ 16:7 మీరు వెళ్ళి మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడు అని చెప్పాను. సో చక్కగా చెప్తున్నారు. అదేవిధంగా మత్తయి 28:6-7 మత్తయి సువార్త 28:6-7 ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి. ప్రభువు పండుకొనిన స్థలము చూచి, నిద్ర కాబట్టి పండుకొన్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఆయన శిష్యుల్లో మనందరం కూడా ఉన్నాం ఇక్కడ. సో వాళ్ళు నెక్స్ట్ మేమేం చేయాలి, ఏం చేయాలని వేదన ఉంటే వాళ్ళకు ఒక ఆన్సర్ వచ్చేసింది. అందరు పెన్నులు ఉన్నట్లయితే అండర్లైన్ చేసుకోండి. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి రండి అండర్లైన్ చేసుకోండి, చూచి అండర్లైన్ చేయండి, త్వరగా వెళ్ళి అండర్లైన్ చేయండి, తెలియజేయుడి. రండి, చూడండి, వెళ్ళి చెప్పండి. కమ్ అండ్ సీ, గో అండ్ టెల్. దిస్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ రిజరక్షన్. కమ్ అండ్ సీ, గో అండ్ టెల్. రండి, చూడండి, మీరు చూసిన విషయాలే దేవదూత మీకు ఏమైతే చెప్తున్నాడో అయ్యే తీసుకెళ్ళి చెప్పండి. సో దిస్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ రిజరక్షన్ అండ్ దిస్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ ఈస్టర్. కమ్ అండ్ సీ, గో అండ్ టెల్. ఈ ప్రజెంట్ టైంలో కమ్ అండ్ సీ గో అండ్ టెల్లే కొంచెం కష్టంగా ఉంది. కమ్ అండ్ సీ, అడుగుకు ఒక చర్చ్ ఉంది, ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక మీటింగ్ ఉంది, బైబిల్లో ఉన్న సత్యాలన్నీ రిపీటెడ్గా చెప్తున్నారు. అయినా మనం వస్తున్నాము, చూస్తున్నాం, కానీ వెళ్ళి చెప్పడానికి కొద్దిగా కష్టపడుతున్నాం. విలేజ్ మినిస్ట్రీ చాలా 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 లేదా చాలా శ్రేష్టమైన మినిస్ట్రీ. మొన్న నేను ప్రసాద్తో పాటు బ్రాహ్మణ కొట్కూరు పైన కల్వరికొండ అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు మటలాదివారం ఈవినింగ్ అంటే నైట్, ఈ అబ్బాయి ఏమో 6:30 కల్లా వచ్చేయాలక్క అంటే ఎట్లో వెళ్ళిపోయినాము. కానీ వాళ్ళు 7:30 కూడా రాలేదు. అందరు రండమ్మా అని మైక్ చెప్పి పాస్టర్ చెప్తా ఉన్నాడు. వాళ్ళు వచ్చినారు. వస్తే ఆ చిన్న సంఘంలో ఇంత చిన్న పిల్లోడు గబా డ్రమ్ములు పెట్టుకొని కొడుతున్నాడు. ఇంత చిన్న పాప సారోళ్ళు వచ్చినారు వాక్యం చెప్పడానికి, మనం ఊడ్చాలని ఆ పాప అప్పుడు ఊడుస్తుంది. అసలు ఎంత ఇన్నోసెంట్గా ఉన్నారంటే ఆ పీపుల్. వాళ్ళు వచ్చి చక్కగా గుమ్మిగూడి ఎంత మంచి ఆత్మీయ సత్యాలు వింటున్నారంటే నాకు అనిపించింది, దేవా నువ్వు నన్ను ఇట్లాంటి ప్లేస్లో నన్ను మా నాయన చెప్తుండే పల్లెటూరి పరిచర్య చాలా శ్రేష్టమైనది అని. అసలు మా నాయన పరిచర్య అంతా పల్లెటూర్లలోనే ఎక్కువ భాగం చేసినాడు. నాకు ఫస్ట్ టైము చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని రోజుల నుండి కాదు, కొన్ని ఇయర్స్ నుండి నేను కొద్దిగా ప్రేయర్ చేస్తున్నాను. నేను అనుకుంటా వచ్చిన, దేవా నా పిల్లలు కూడా నాతో పాటు పరిచర్యలో రావాలి, నా పిల్లలు నాతో పాటు నాతో కాదు నీ పరిచర్యలో ఉండాల ప్రభు అని నేను ప్రేయర్ చేసుకున్నా. ఆ రోజు మాకు డ్రైవర్ లేడు కనుక స్టానీ నాతో వచ్చినాడు. స్టానీ కూర్చున్నాడు. నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే, దేవా నన్ను ఆ కొండ చాలా ఎక్కుతూ ఉంటే స్టీప్గా ఉంది, వెనక్కి పడిపోతామేమో అన్నట్లు. సో నేను అనుకున్నా, దేవా ఇంత దీవెన పెట్టినావా, నా కొడుకుతో పాటు పరిచర్య చేయడానికి నాకు చాలా కృపనిచ్చినావు నాయన అని నేను అక్కడ చాలా సంతోషపడినా. అక్కడ అన్నం తినుకుంటూ వాక్యం విన్నారు, బయట మంచాలు వేసుకొని వాక్యం వింటున్నారు. నేను మైక్ తీసుకొని చెప్తే, అమ్మ మీరు ఎక్కడున్నా వాక్యం వినండి చాలు, ఏం కాదని నేను చెప్తా వచ్చిన. చాలా శ్రేష్టమైన పరిచర్య. ఇక్కడిక్కడ కాదు కానీ మనం వెళ్ళాల్సినవి చాలా గ్రామాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా మీకు వీలైతే ఆ కల్వరికొండ చర్చ్కి వెళ్ళండి. వాళ్ళకి ఒక 4 లక్షలు కావాలంట చర్చ్, సీసీ చర్చ్కి కానీ ఎవరికైనా అఫిలియేట్ చేస్తామని అంటున్నారు. సో పెద్దలు కానీ ఎనీ ఫ్యామిలీస్ ఎవరైనా అడాప్ట్ చేసుకోవచ్చు. ఒక 4 లక్షలు ఇస్తే వాళ్ళు నడిపించుకోలేకపోతున్నారంట ఆ సంఘాన్ని. ఆ సంఘ కాపరి కూడా కొద్దిగా ఏజ్డ్గా ఉన్నాడు. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈస్టర్ మెసేజ్ కమ్ అండ్ సీ, గో అండ్ టెల్. మనం ఇప్పుడు ఏం చేయాలి? కమ్ అండ్ సీ అండ్ దెన్ వీ హ్యావ్ టు గో అండ్ టెల్. ఆయనకు ఇక్కడ చేరిన ఎట్లయితే స్త్రీల పట్ల ఆయనకు ఒక మంచి ప్రణాళిక ఉందో, ఇక్కడ కూర్చున్న నీ పట్ల నా పట్ల కూడా
ప్రణాళిక ఉంది. ఆయనకు ఎప్పుడో ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారమే మనం ఈరోజు నడుస్తున్నాము. జీసస్ క్రైస్ట్ వాజ్ నెయిల్డ్ అండ్ హీ వాజ్ రిజరెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్ఫ్లెక్సిబుల్ జస్టిస్ ఆఫ్ సుప్రీం గాడ్. అండ్ చాలాసార్లు ఒక భక్తుడు అంటాడు కదా, ఫర్గివ్నెస్ ఈజ్ అన్డౌట్లీ క్యాన్సిలేషన్ ఆఫ్ జస్టిస్ అంట. ఒక మనిషికి న్యాయం చేసినామంటే యువతలో ఇంకొకరు అన్యాయం అయిపోతారంట. మనందరికీ న్యాయం చేయడానికి తన కుమారుణ్ణి సిలువకు మరణించి అక్కడ కూడా జస్టిస్ ఏం చేసినంటే ఆయన తిరిగి లేపి ఫర్ ఇటర్నల్ లైఫ్, మనందరం నిత్య జీవం గురించి మనకు తెలియడానికి ఆయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. క్రొత్త నిబంధనలోనే కాకుండా పునరుద్ధానము అసలు ఆదికాండంలోనే ఉంది. దయచేసి నాతో పాటు అందరూ ఆదికాండము 1వ అధ్యాయము 9-13 9 నుండి 13 వరకు చదువుకుంటే, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనపడను గాక అని పలుకగా ఆ ప్రకారము ఆయను. ఆయన ఏం చేసినారంట, సృష్టి కార్యం జరిగిస్తున్నప్పుడు జలములన్నీ ఒక్క చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును. ఆ ఆరిన నేలకు ఆయన ఏమని పేరు పెట్టినాడు, భూమి అని పేరు పెట్టెను. జలరాశికి సముద్రములని పేరు పెట్టెను. తర్వాత అది మంచిదని దేవుడు చూచెను. సో మంచిది అని చూసినాడు. ఏం చేసినాడు, సముద్రాలన్నీ ఇట్లా ఉంటే సముద్రాలన్నీ ఒక పక్కకు జరిపి ఇంకొక ప్రక్కన ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఓ మంచి ఆరిన నేల కనబడెను. ఆ నేలకు భూమి అని పేరు, జలరాశికి సముద్రములని పేరు పెట్టెను. అది మంచిది అని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని, తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. ఏ విధంగా అయితే యేసు ప్రభువు మరణించి తిరిగి 3వ నాడు లేచినాడో, ఇక్కడ ఆరిన నేలను ఒక సముద్రాలన్నీ జలమయంగా ఉన్నాయి. ఆ జలమయం కింద ఆరిన నేల ఉంది. సముద్రం అంటేనే డార్క్నెస్, కంప్లీట్ డార్క్నెస్. ఆ కంప్లీట్ డార్క్నెస్ అంతా ఒక పక్కకు జరిపేసి ఎట్లయితే భూమిని పైకి తీసుకొచ్చినాడో, తన ప్రియ కుమారుణ్ణి పాతాళములోనికి వెళ్ళకుండా అంధకార శక్తుల నుండి జయించి, సమాధిని జయించి, పాపమును జయించి, నీ కొరకు నా కొరకు క్రింద నుండి గాఢాంధకారము నుండి, పాతాళ అంధకారము నుండి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన. దయచేసి నాతో పాటు పౌలు భక్తుడు చెప్పినట్లు ఎఫెసీ 4:9 ఎఫెసీ 4:9 ఎఫెసీ 4:9 ఆరోహణ మాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చుచున్నది కదా. భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళిపోయినాడు. గాఢాంధకారము, పాతాళ అంధకారము, కటిక చీకటి, ఈ పాపాన్నంతా తీసివేసి ఆయన జయించి తిరిగి లేచినాడు. ఇట్టి పునరుత్థానము మనలో ఉండాలి. ఎట్లయితే భూమి మీద చక్కని చెట్లు మొలుస్తున్నాయో, ఇక్కడ ఉంది కదా, చెట్లను ఫలమిచ్చు ఫలవృక్షాలను మొలిపించి అది మంచిదని చూసినాడు. ఎట్లయితే భూమి మీద రకరకాల చెట్లు మొలిచినాయో ఆయనకి ఇష్టమైనట్లు, ఈరోజు క్రీస్తు యేసు పునరుత్థానం అనే శక్తి ఆ బండ మీద నీవు నేను మొలవవలసిన వారమై ఉన్నాము. ఆయన మనల్ని ఎంతో ప్రేమించినటువంటి గొప్ప దేవుడు. ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడైతే కాడు. ఆయన చాలా ప్రేమమయుడు, ఆయన దయగలవాడు. మనమందరం చక్కని చెట్లులాగా మొలవాలని, ఒక మంచి ఉద్యానవనం ఏర్పాటు చేయాలని ఆయన కోరికంట.
నాతో పాటు అందరూ పరమగీతము 6:11, పరమగీతము 6:11. లోయలోని చెట్లు ఎట్లు, థ్యాంక్స్ అక్క. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యాన వనమునకు వెళ్ళి తిని. పరమగీతంలో అంటున్నాడు, ప్రియుడైన ఆ గొప్ప దేవుడు లోయలోనికి వెళ్ళిపోయినాడంట. లోయలో చెట్లు ఎట్లున్నవో చూచుటకు. లోయలో చెట్లున్నాయి, ఆ చెట్లు ఎట్లున్నాయో చూడ్డానికి ఆయన తన ఉద్యానవనానికి వచ్చేసినాడు. ఏం చేస్తున్నాడు ఆయన? లోయలోని చెట్లు అంటే ఇక్కడ నువ్వు నేను కూర్చొని ఉన్నాం కదా. లోయలోని చెట్లు అంటే విశ్వాసులు, వారి కష్టాలు. ఏ విశ్వాసి అయితే చాలా కష్టాలలో ఉన్నారో, ఇరుకులు, ఇబ్బందులు, అది ఏ ఇబ్బంది అయినా కావచ్చు, ఏ ఇబ్బందిలో ఉన్నవారు ఇక్కడ లోయలోని చెట్లని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి విశ్వాసులకు సూచనగా ఉన్నాయి. ఈ విశ్వాసులంట లోయలో ఉన్నారు, బాకా లోయలో ఉన్నారు. కీర్తనలు 84:6 ప్రకారము. అదేవిధంగా మనందరికీ తెలిసిన కీర్తన గాఢాంధకారపు లోయలో 23:4, అక్కడ కూడా చెట్లు ఉన్నాయి. అసలు ఆ లోయలో చెట్లు చూస్తే మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తుంటే కనుక చెట్లు కింద ఉంటాయి, మనం తొంగి చూస్తే ఎక్కడుంటాయో దాని ఎండ్ ఎక్కడో స్టార్ట్ ఎక్కడో ఎవరికి అర్థం కావు. అంత డీప్లీ రూటెడ్ ఉంటాయి అవి. అసలు ఆ కష్టాలు, ఆ లోయలో చెట్టు ఎక్కడైనా బయట ఉండే చెట్టు కనపడుతుంది, కానీ లోయలో చెట్టు ఎదుగుతుందంటే చాలా తీక్షణంగా ఉన్నట్లే అది. సో అంత తీక్షణమైన కష్టాల్లో ఉన్నటువంటి నువ్వు నేను మరణించి తిరిగి లేచిన దేవుని వైపు చూస్తూ నిలబడాలి. రెండవ వృక్షం ఏది అంట? ఈ స్థితిలో ఉన్నటువంటి, అంటే చాలా కష్టాల్లో ఉన్న బిలీవర్స్, వీళ్ళందరూ మన సంఘంలో ఈ ఒక గట్టి సంఘానికి, ఒక వండర్ఫుల్ సంఘానికి వాళ్ళు బలానికి సూచన అంట. ఏ విశ్వాసి అయితే కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాడో ఆ సంఘం చాలా బలంగా ఉంటుంది. అదే విధిగా ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో చూడండి, ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో. ఈ ద్రాక్షావల్లి అంటే ఒక క్రీపర్ కానీ క్లైంబర్ కానీ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఈరోజు మంచిగానే చిన్నగానే ఉండింటుంది, రేపొద్దున కల్లా దానికి ఒక టెండరీలో ఏదో వచ్చి అది అతుక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక ఫ్రెష్ బిలీవర్కు సూచన, నూతనంగా ప్రభువులో చేర్చబడిన బిలీవర్కు సూచన. ఆ ద్రాక్షావల్లులంట చిగిర్చెనో లేదో, అయ్యి చిగిర్చుతున్నాయా లేదా? చిన్నపిల్లలు ఎంతో అద్భుతమైన పరిచర్య సంఘంలో చేస్తున్నారు. ఆ యంగ్ బిలీవర్స్ చిగిర్చినారో లేదో చూచుటకు దాడిమ. సో దీస్ యంగ్ బిలీవర్స్ ఆర్ బ్యూటీ ఆఫ్ అవర్ చర్చ్. ఒకరైతే బలానికి సూచన, ఇంకొకరైతే బ్యూటీకి సూచన. దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు. దాడిమ వృక్షాలంటే వీళ్ళు ఏం చెప్పినారు అంటే, దానిమ వృక్షాలు అని చెప్పి అన్నారు. ఈ ఎట్లున్నాయంట? దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు. ఆయన వస్తున్నాడు. ఆయన లోయలోని చెట్లు ఎట్లున్నాయి, ద్రాక్షావల్లులు ఎట్లున్నాయి, దాడిమ వృక్షాలు పూత పట్టెనో లేదో చూచుటకు. దానిమ్మ చెట్లు అందరికీ తెలుసు, చక్కగా రెడ్డిష్ ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ తర్వాత ఒక మంచి దానిమ్మ పండు వస్తుంది. ఆ పండు మనము అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ దానిమ్మ చెట్టు అంట ఎటువంటి వారికి సూచన అంటే ఎల్డర్స్ ఆఫ్ అవర్ చర్చ్, మన సంఘములో ఉండే పెద్దలు. అండ్ దే ఆర్ ది ప్రైడ్ ఆఫ్ అవర్ చర్చ్. ఒక సంఘానికి ప్రైడ్ ఎవరు అంటే ఎల్డర్స్ ఆఫ్ ది చర్చ్. ఈరోజు ఈ ముగ్గురు పూత పట్టనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. అక్కడికి వెళ్ళిపోయినాడంట. ఎందుకు? 3 చూడడానికి. లోయలోని చెట్లు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు లోయలోని చెట్లలాగా కష్టాలు నెవర్ ఎండింగ్ కష్టాలతో ఉన్నామా? నీ ప్రార్థన సంఘానికి అవసరము, నీ కుటుంబానికి అవసరము.
ద్రాక్షావల్లులు చిగురిస్తున్నాయా లేదా? ప్రియమైన యంగ్ బిలీవర్ ఆర్ ఫ్రెష్ బిలీవర్, నీ ప్రార్థనలు సంఘానికి అవసరము. అదేవిధంగా దాడిమ వృక్షాలు పూత పట్టినవో లేదో, ప్రియమైన పెద్దలారా, మీ ప్రార్థన ఎల్లప్పుడూ సంఘానికి అవసరము. యు ఆర్ ది ప్రైడ్ ఆఫ్ ద చర్చ్ అండ్ బ్యూటీ అండ్ యు ఆర్ ది పవర్ ఆఫ్ ది ఎంటైర్ చర్చ్. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో ఏ వృక్షంలాగున్నాం మనల్ని మనం ఒకసారి పరిశీలించుకొని, ఆయన వస్తాడు విజిట్ చేయడానికి, ఆయన తన వనాన్ని విజిట్ చేయడానికి వస్తాడు. వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ స్థితిలో ఉన్నామా, లేదా తీగలు దించేసి పక్కన పడేసే స్థితిలో ఉన్నామా? ఒకసారి మనల్ని మనము సింహావలోకనం చేసుకొని, మనల్ని మనము ఒకసారి రీక్యాప్చులేట్ చేసుకొని, ఏం తప్పు ఉంది, ఏం జలస్ ఉంది, ఏ అడ్డు బండ మాలో ఉంది అని మనము పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామములో మనల్ని మనము ఒక్కసారి వెరిఫై చేసుకుందాము. ఈ ప్రత్యేకమైన సమయంలో చేరి వచ్చిన మనందరం కూడా ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. నేను ఎందుకు చెప్తున్నానంటే, నా కొరకు, మా హస్బెండ్ కొరకు అందరూ ప్రార్థన చేసినారు. మీ అందరికీ చాలా చాలా వందనాలు తెలుపుకుంటున్నాను. ఆ టైంలో ఇక్కడ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ అసలు అంటే స్టెంట్ వేయడానికి అటెంప్ట్ చెయ్యలేరంట. అట్లాంటిది ఆ చిన్న డాక్టర్, ఆ డాక్టర్ పేరు కూడా నేను వినలేదు, అట్లా దేవుడు నడిపించినాడు అక్కడికి. ఆయన చాలా శ్రేష్టమైన జస్టిస్ చేసి ఆయనను ఫర్ 2 days ఆయన లైఫ్ ఎక్స్టెండ్ చేయడానికి కృప చూపించినాడు. అట్ ద సేమ్ టైం అక్కడ పెద్ద డాక్టర్ దగ్గరికి అపోలోకి వెళ్తే ఆయన రిపోర్ట్ చూసి, అమ్మ ఈయన ఉన్నాడా చనిపోయినాడమ్మా అని అడిగినాడు. అడిగితే, సార్ ఉన్నాడు సార్, ఉంటే మెల్లగా పట్టుకొని రమ్మా హైదరాబాద్కి, దారిలో క్షేమంగా వస్తే సర్జరీ చేస్తాను అన్నాడు. సరే సార్ అని తీసుకొని వెళ్ళినప్పుడు చక్కగా చేస్తున్నారు. సర్జరీ చేస్తున్నప్పుడు ఇంత బండిల్ మీద కట్ట మీద సంతకం పెట్టించుకున్నారు. జనరల్గా సర్జరీ అంటే ఒక షీట్ మీద పెట్టించుకుంటారంట. నాతో అయితే సంతకాలు ఇట్లా పేజీ ఒక బుక్లెట్ తిప్పి సంతకం పెట్టినాను నేను. ఆ దినము పెట్టి ఇట్లా కళ్ళు పోతాయి, కిడ్నీస్ ఏం పార్ట్ పోయినా మేము రెస్పాన్సిబుల్ కాదు అనే దాని మీద సంతకం పెట్టినాను. ఆ 11 hours ఆఫ్ సర్జరీ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది, అసలు ఈ డబ్బు కాదు, ఏమీ కాదు, ఆయన కృప ఉండాలంతే. ఆ టైంలో ఏమైనా జరగవచ్చు. ఈవెన్ డాక్టర్ కూడా టెన్స్డ్ అయ్యి ఏం చేసినా కూడా ఏమీ చేయలేము. ఆయన అయితే ఒక మాట చెప్పినాడు, ఏ ఊరు నుండి వచ్చినావమ్మంట, కర్నూలు. అయితే ఒక పనమ్మా, యువర్ డాక్టర్ ఫ్రమ్ కర్నూల్, హీ హాజ్ డన్ వెరీ సెన్సిబుల్ థింగ్. చాలా మంచి పని చేసినాడు ఆ డాక్టర్. 100% బ్లాక్ ఉన్న గుండెకు ఎవరు స్టంట్ వేయరు. ఆయన ఆ 10 నిమిషాల్లో స్టంట్ వేసినందుకు నువ్వు హైదరాబాద్ వరకు రాగలిగినావు అని చెప్పి అన్నాడు. ఆ టైంలో ఈ స్టీవెన్ ఏమనుకుంటున్నాడు, సర్జరీకి ముందు రోజు 11th of December చాలా అసలు ఆ టెన్షన్ చెప్పలేను. ఈయనకైతే ఏం కాదంట అని చెప్తా వచ్చినాను. కానీ ఆ సాయంత్రం ఒక మంచి డాక్టర్ వచ్చి, నీకు ఇవన్నీ రిబ్స్ ఇట్లా కోసి ఇట్లా చీల్చి హార్ట్ బయటికి తీసి ఫ్రీజ్ చేస్తూ నీకు సర్జరీ చేస్తారు. నీకు ఇక్కడ సెంట్రల్ లైన్ కట్ చేసి నీకు ఒక 12 ఇంజక్షన్లు పెట్టడానికి ట్యూబ్లు వేస్తారు. నువ్వు అవి తట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా 10-12 గంటలు సర్జరీ ఉంటుంది. ఈ సర్జరీ చేసే కాలంలో నీకు కిడ్నీ పోవచ్చు, కళ్ళు పోవచ్చు, నీ కాళ్ళే ప్యారలైజ్ కావచ్చు, అసలు నువ్వే వెళ్ళిపోతావు, ప్లేట్లెట్లు ఉండొచ్చు, ఏమైనా కావచ్చు అని మొత్తం చెప్పేసేటప్పటికి అంతవరకు ధైర్యంగా ఉన్నాయినా, నాకు వద్దు ఇంటికి వెళ్ళిపోదాం పదా, నాకు వద్దులే కన్నా మనం వెళ్ళిపోదాం పదా. ఈ లోపల నేను, లేదండి సలోమి వచ్చి, ఏం లేదన్నా అది మధ్య కార్టిలేజ్ అట్లా ఊరికే తీలుస్తారని ఆ పాప లాంగ్వేజ్లో చెప్పిన ఆయన కన్విన్స్ కాలే. ఎందుకంటే డాక్టర్స్ ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందంట, పేషెంట్కి వాళ్ళ కండిషన్ కంపల్సరీ చెప్పాలి, వాళ్ళ సర్జరీ కూడా చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు ఉంటారో లేదో వాళ్ళకి తెలియదు కాబట్టి అదొక రూల్ ఉందంట అది. సో వాళ్ళు చెప్పడం జరిగింది. 11th సాయంత్రము 8 o'clock 7 to 8 ఆ ప్రాంతంలో పిల్లలు పొద్దున్నుండి ఉన్నారు. ఇంకా స్టానీ అయితే వాళ్ళ నాయనని చూడలేకపోయినాడు. ముందు 10 రోజులు బాగా తిరిగినాడు. ఆ రోజు వాళ్ళ నాయన ముఖం కూడా చూడడానికి వాడు టెన్షన్ పడినాడు. బబ్లీ వచ్చింది, అందరు ఉంటే
స్టీవెన్ నుండి 8 గంటలకి కన్నా ఇంకా పిల్లల్ని పంపించేసేయి, నేను ఇంకా వాళ్ళని చూస్తాను, నేను ఉండలేకపోతున్నా, నాకు కావడం లేదు, రేపు ఏమవుతుందో నాకు తెలీదు, పంపించేసేయి ఇంటికి చందు దగ్గరికి. సరే అని పిల్లలిద్దరిని పంపించిన. ఇంకా తర్వాత ఆయన అసలు ఇట్లా పిండుకొని పోతుంది ముఖము, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ టైంలో నేను ప్రేయర్ చేసుకుంటాను, అంటే నేను కూడా ఆ రూమ్లో ఉండకుండా బయటకు వచ్చేసినాను. కీర్తనలు 118 ద్వారా దేవుడు మాట్లాడినాడు, నిన్ను మరణంనకు అప్పగించి తిని, నేను శ్రమల పాలు చేసినా కానీ మరణానికైతే అప్పగించలేదు. ఆ మంచి వాక్యాన్ని తను పట్టుకొని మరుసటి దినం సర్జరీకి వెళ్ళడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకానొక టైంలో మనము వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అని మనల్ని మనం ఒకసారి ప్రూవ్ చేసుకోవాలి. దేవుడు సుపీరియారిటీ ప్రూవ్ చేయడానికి కొన్ని జరుగుతూ ఉంటాయి జీవితంలో. సో నా కొరకు, మా కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా పెద్దలకు, సంఘ కాపర్లకు వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ పునరుత్థాన దినాన మంచి వృక్షాలు, దానిమ్మ వృక్షాలందరికీ కూడా వందనాలు, ద్రాక్ష తీగలకు వందనాలు. అట్ ద సేమ్ టైం ద్రాక్ష తీగలు, దానిమ్మ, నెక్స్ట్ లోయ, వెరీ గుడ్, లోయలోని వృక్షాలు. కష్టాల్లో ఉన్న వాళ్ళ కొరకు మీ ప్రార్థనలు చాలా అవసరం, అవి చాలా శ్రేష్టమైనవి. మే ద స్పిరిట్ ఆఫ్ లివింగ్ గాడ్ ఫాల్ అఫ్రెష్ ఆన్ ఆల్ ఆఫ్ us, break us and melt us, mold us, fill us with the power of resurrection. Amen. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక పాట పాడాలనుకుంటున్నాను. ఈయనంట ఒక మంచి అటార్నీ జనరల్. అటువంటి వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా మొత్తం కోల్పోయినాడంట. తన కుమారుని, 4 ఏళ్ల కుమారుని కోల్పోయినాడు. ఒక 1700 కాలంలో జరిగింది ఇది. ఆ టైంలో తన భార్యను, 4 కుమార్తెలను యూరప్ టూర్కు పోండి, మీరు బాధపడుతున్నారు అని నేను ఎందుకో అన్ని సెటిల్ చేయడానికి ఆగిపోవాల్సి వచ్చిందంట. అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక స్కాటిష్ ఓడ వచ్చి వాళ్ళని ఢీ కొట్టడం వల్ల 226 మంది ప్రయాణికులు నీళ్ళల్లో మునిగిపోయినారు. వాళ్ళల్లో మరుసటి దినము ఒక సెయిలర్ అట్లా పోతూ ఉంటే ఒక పాత ఇనుము చెక్క కలిసిన దాని మీద ఈ గేయ రచయిత యొక్క భార్య ఉందంట, యానా ఆమె పేరు. ఆమెను తీసుకొని వాళ్ళ హస్బెండ్ దగ్గర తీసుకొని పోవాలి అనుకొని ఆయనకు ఫోన్ చేసి, అదే మెసేజ్ పెడితే ఆయన ప్రయాణం చేస్తున్నాడంట ఓడలో. ప్రయాణం చేస్తున్నప్పుడు తన పిల్లల్ని కోల్పోయినాడు, తన భార్య ఏ స్థితిలో ఉందో తెలీదు. ఆ టైంలో రాసినాడంట ఈ పాట. When peace like a river attended my way, when sorrows like sea billows roll, whatever my Lord thou hast taught me to say, it is well with my soul, it is well with my soul, it is well with my soul. My sin, oh the bliss of this glorious thought, my sin not in part but the whole is nailed to the cross, and I bear it no more. Praise the Lord, oh
thy coming we wait. The sky, not the grave is ago. Oh, trump of the angel, oh, voice of the Lord, blessed hope, blessed rest of my soul. It is well with my soul. It is well, it is well with my soul. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సంఘ కాపర్లకు, సంఘస్థులు, స్టాండింగ్ కమిటీ వారికి, ఈస్టర్ కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాను. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడమైన వాడా, నా కొరకు తిరిగి లేచి నా పాపాలని మోసి భరించి ప్రవ్వా నన్ను రక్షించుకున్న విధానానికై వందనాలు. ప్రవ్వా మా పట్ల ఉన్నటువంటి నీ నిత్యమైన ప్రేమను బట్టి నీకు వందనాలు. ప్రభా ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మాకు ఇచ్చినందుకై వందనాలు. ప్రభా మాతో మాట్లాడినారు, మీకు స్తోత్రాలయ్యా. అనేక ఇరుకులు ఇబ్బందులతో ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు నాయన. నీ కృపలో వారిని భద్రపరచండి నాయన, వారి అక్కర్లను తీర్చండి. నీవు తప్ప మాకెవ్వరు దిక్కులేరని మరి ఒకసారి నిరూపణ చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, జీవితాంతము ఏ ఒక్క విషయంలో కూడా మేము అతిశయపడకుండా నా కొరకు సిలువ మ్రానుపై దేవుడు మరణించి తిరిగి లేచినాడనే ఒక్క విషయమందు మాత్రం అతిశయించుటకు మాకు నేర్పించమని మరి ఒకసారి మీ పాసన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నానయ్యా. ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఈ మనవులన్నీ యేసుక్రీస్తు శక్తిగల నామంన బహు వినయంగా బ్రతిమాలుకొని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక్క మాట చెప్పాలి. ఈ సంఘంలో పరిచర్య చేసినటువంటి పాస్ట్రమ్మ గారులను కూడా నేను చాలా జ్ఞాపకం చేసుకోవాలి. మై డియర్ జెమ్ ఆంటీ ఆల్సో. అసలు సన్ రైజింగ్ ప్రేయర్ అంటేనే వాళ్ళది. ఐ ఆల్సో రిమెంబర్ డోరిస్ ఆంటీ. నేను ఆంటీతో చాలా వర్క్ చేసినాను కూడా. ఇంకా ఇక్కడ పరిచర్య చేసిన సంఘ పాస్ట్రమ్మలందరినీ, ప్రస్తుత పాస్ట్రమ్మలు, పనిచేసిన పాస్ట్రమ్మల పరిచర్యను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.